ఏంటంటే నిన్న జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో మన పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు కందాల ఉపేందర్ గారు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ తాతా గారు అనేకమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇది కావాలని కుట్రతో ఇరికించినటువంటి కేసు అని చెప్పి, ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పి, మా హయాంలో అంతా నీతివంతమైన పాలన జరిగింది, 5 సంవత్సరాలు ఎటువంటి కల్మిషన్ లేని రాజకీయాలు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే పాలేరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి హయాంలో జరిగినటువంటి అవినీతి కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో జరిగిందనేది స్పష్టమని నియోజకవర్గ ప్రజలకు తెలుసు, వాళ్ళకు తెలుసు ఆ విషయం. అదేవిధంగా అధికారులని చెప్పేటువంటి పనులు చేసే అధికారులనే వాళ్ళు నియమించుకొని వాళ్ళు ఏ పని చెప్తే అది చేయాలి, అంతే తప్ప అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయడానికి లేకుండా మొత్తం అధికారాన్ని మొత్తం కూడా ఎమ్మెల్యే ఆయన అనుచరుల కనుసంధంలో పెట్టుకొని ఈ పరిపాలన నిర్వహించడం అనేది జరిగింది. చిన్న ఉదాహరణ ఏంటంటే జిల్లా చెరువు మట్టి తోలక విషయంలో మేమేం అక్రమాలు చేయలేదంటాము. అన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తరలిపోతూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి ఎండోమెంటు ఈవో అడ్డం పోతే, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెన్రాంజయ్య కూడా ఆ రోజు అడ్డం పోతే బెదిరించి నిన్ను చంపుతామని చెప్పి ఎండోమెంట్ అధికారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించినటువంటి ఘటన మీరు కాదా? ఎమ్మెల్యేగా మీ బాధ్యత లేదా? ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేస్తూ ఉంటే ఎమ్మెల్యే దానికి వంతపాడింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ మట్టి ఎక్కడికి తరలింది? ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్క కొడుకు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటూ మట్టి తోలకానికి రోడ్డు హైవే రోడ్లో ఎమ్మెల్యే తమ్ముడు కొడుకు ఒక సబ్ కాంట్రాక్ట్ ఉంటూ మొత్తం ఆయన అనుచర వర్గాన్ని సబ్ కాంట్రాక్ట్లో పెట్టించి వాళ్ళు మట్టి తోలుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా కుమ్మక్కై దీని వెనక మైనింగ్ వాళ్ళని బెదిరించి, ఎండోమెంట్ వాళ్ళని బెదిరించి, మేము చెప్పినట్టు వినాలి లేకపోతే మీకు కథలు నడవని చెప్పి బెదిరించి ఇదంతా జరిగింది వాస్తవం కాదా? ఈ వాస్తవాలన్నీ కప్పిపెట్టుకొని ఇవాళ గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుంది, కుట్రలు చేస్తుందని చెప్పి అవాకులు చావాకులు చేస్తారు. మీరు ఒకవేళ నిన్న తాతా గారు ఒక మాట కూడా చెప్పిండు, బహిరంగ విచారణకు సిద్ధమని. ఎస్, బహిరంగ విచారణకు పబ్లిక్లో సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తామని మీరు రాజకీయాలు వదులుకోకపోతారా మేము నిరూపిస్తాం. బహిరంగ విచారణ సిద్ధం దీంట్లో. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, అసలు పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు కానీ ఏ అధికారులు అయినా ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళ హయాంలో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు ఉన్నారు. మేము కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో ఒత్తిడి చేయడానికో వాళ్ళ మీద కేసులు పెట్టడానికో మేము ప్రత్యేకించి అధికారులు కానీ ప్రత్యేకించి పోలీసు ట్రాన్స్ఫర్లు కానీ ఏం చేయలేదు. అప్పుడున్న పోలీసు అధికారులు వీళ్ళే, ఇప్పుడున్న పోలీసు అధికారులు వాళ్ళే. మరి మీ హయాంలో చేసినప్పుడు మంచిని ఇప్పటికి వచ్చేసరికి అదే అధికారులు మీరు చెడ్డోళ్ళు మీరు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారనే పద్ధతి కరెక్టా? అది మీకు సబబు అనిపిస్తే అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి అనుచరగణమే అధికారులని ఏసీపీ స్థాయి అధికారులు కూడా పేరు పెట్టి పిలిచే స్థాయికి వచ్చిన సంస్కృతి మీది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అంటాను, అసలు నా హయాంలో మంచి సస్యశ్యామలం ఉంది, ఎటువంటి బెదిరింపులు కానీ ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ఒత్తిళ్లు కానీ లేవని చెప్తా ఉన్నాడు. ఈయన హయాంలోనే ఒక్కొక్కటి ఉదాహరణ చెప్తా. ముత్యాలగూడెం ఘటన ఏంటి? ముత్యాలగూడెంలో మంకిరవాసు పార్టీ మారినందుకు ముత్యాలగూడెం వాసు మీద దౌర్జన్యంగా అర్ధరాత్రి కూడా దాడులు చేయించి ఆయన మీద కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళందరినీ 3వ రోజే పార్టీ జెండాలు కప్పారు. ఇదంతా ఎమ్మెల్యేకి తెలిసి జరగలేదా? ఇది ఎమ్మెల్యే కనుసంధంలో జరగలేదా? మళ్ళీ నాకేం తెలియదు అంటాడు. ఇదంతా ఎమ్మెల్యే అనుచరుగాను ఆయన కలిసి చేసినటువంటి కుట్రలో భాగమే. అదేవిధంగా జంగం భాస్కర్ మీద ఒక ఎస్సీ కదా, ఇలా దళితులంటే ప్రేమ ఉందంటారు కదా, జంగం భాస్కర్ మీద ఎట్లా కేసు పెట్టించిండు ఎమ్మెల్యే సార్. అదేవిధంగా శాఖమూరు రమేష్ మీద ఎట్లా కేసులు పెట్టించిండు, బండి జగదీష్ మీద ఎట్లా కేసులు పెట్టించిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదే కాదు, ఈ అక్రమ మైనింగ్ అనేది ఒక జిల్ల చెరువే కాదు, జిల్ల చెరువు దేవాలయ భూములే కాదు, తల్లంపాడు చెరువులో జరిగింది. నేలకొండపల్లిలో గుట్టలే మాయమైనాయి. అక్కడ నేలకొండపల్లిలో హైవే రోడ్డు మట్టి తోలే కాంట్రాక్టర్లు మట్టి తోలుతారంటే ఒక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మొత్తం వెహికల్స్ అన్ని ఆఫ్ చేసి
వాళ్ళకు డబ్బులు ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎమ్మెల్యే అనుచరుల్ని కలిసి డబ్బులు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మట్టి తొలకలు స్టార్ట్ అయినాయి. తెల్దార్పల్లి కృష్ణయ్య గారు మర్డర్ చేస్తే కనీసం మీ పార్టీ అయినా సరే ఖండించిన పాపన పోలేదు. ఇదే తాత మన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇలా చెప్తుండడు సిగ్గు లేకుండా. ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి కనీసం తమిళ కృష్ణ మర్డర్ మీద స్పందన లేదు, ఖండించలేదు. అదేవిధంగా 11 రోజుల తర్వాత పోయిండు అక్కడికి. తాతమ్మద్ గారు జిల్లా అధ్యక్షుడు 11 రోజుల తర్వాత పోయిండు. నిన్న ఆయన అనుచరుడు అరెస్ట్ అయిందంటే గంటలో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన బినామీ కాబట్టే కదా మరి. ప్లస్ ఈ మట్టి ఇక్కడ కాదు, ఆయన పిండిపోలు గ్రామానికి కూడా పోయింది. తాతమ్మద్ గారి పిండిపోలు గ్రామానికి కూడా పోయింది ఆ మట్టి. మళ్ళీ మాకేం తెలియదంట. ఆయన తమ్ముడు కొడుకు, ఆయన అక్క కొడుకు, వీళ్ళందరూ కాంట్రాక్టులు ఉండబట్టే ఎమ్మెల్యే కరసన్నల్లోనే ఈ మట్టి అక్రమం అంతా జరిగింది. అక్రమ తవ్వకాలనేవి జరిగినాయి. ఇది యథార్థం. దీని మీద మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమైతే రండి, చేద్దాం.